ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫండమెంటల్ రైట్స్ అనేటువంటివి 3rd చాప్టర్లో మనం చూసాము. ఇవి ఇండివిజువల్ రైట్సే కాకుండా కల్చరల్ అండ్ రిలీజియస్ మైనారిటీస్ రిలేటెడ్ రైట్స్ కూడా ఈ ఫండమెంటల్ రైట్స్లో ఉన్న విషయం కూడా భారతీయులందరికీ తెలుసు. అయితే ఈరోజు కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ అనేటువంటి ఒక చట్టాన్ని సవరించి కొత్తగా తీసుకురావడం అనేటువంటిది కూడా మనం చూస్తున్నాం. పార్లమెంటులో ఉభయ సభల్లో కూడా అది పాస్ అయ్యి ఈరోజు సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. అయితే ఇది 12వ శతాబ్దంలో ఢిల్లీ సుల్తానేట్ ఇక్కడ పరిపాలన చేస్తున్నటువంటి సమయంలో ఈ రకమైనటువంటి ఒక ప్రాక్టీస్ ఏమిటి అని అంటే, దేవుని కోసం లేదా సమాజం కోసం, సమాజంలో అభివృద్ధి, స్కూల్స్ కానీ, మద్రాసాస్ కానీ, మస్జిద్స్ కానీ, ఈవెన్ శ్మశాన వాటికలు కానీ, ఆశ్రమాలు కానీ ఏర్పాటు చేయడానికి ఏ ఇస్లాం ప్రాక్టీసింగ్ పర్సన్ అయినా కూడా తన ఆస్తిని బహుమతిగా ఇచ్చే అంశాన్ని మనం వక్ఫ్ కింద చెప్పుకుంటాం. ఇది ఇప్పుడు తీసినటువంటి లెక్కలు చూస్తే ఇంచుమించు 8 లక్షలకు పైగా ఇలాంటి ఆస్తులు, 9 లక్షల ఎకరాలకు పైగా భూములు, 1,20,000 కోట్ల విలువైనటువంటి ఆస్తులు ఈ వక్ఫ్ కింద వక్ఫ్ బోర్డ్స్ దగ్గర ఉన్నాయనేటువంటిది ఒక ప్రాథమికమైన అంచనా వేయటం కూడా జరిగింది. దీనికి ఇప్పుడు ఒక కొత్త చట్టాన్ని, అంటే ఇంచుమించు 800 సంవత్సరాలకు పైగా అమలులో ఉన్నటువంటి ఒక అంశంలో కొన్ని అవకతవకలు ఉన్నాయనేటువంటిది, ఒక పారదర్శకత తీసుకురావాలి, అవినీతిని నిర్మూలించాలనేటువంటి ఒక అంశంతో ఈ చట్టాన్ని మార్పు చేయడానికి ప్రయత్నం చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం. పార్లమెంట్లో ఆమోదం కూడా పొందింది. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశాలు ఏంటంటే, ఇది ఇప్పటి వరకు పూర్తిగా ఒక రిలీజియస్ ఫ్రీడమ్, రిలీజియస్ రైట్స్కి అనుగుణంగా కేవలం ఆ రిలీజియన్లో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఆధ్వర్యంలో స్కాలర్స్ కానీ, కమ్యూనిటీ ఎల్డర్స్ కానీ, రిలీజియస్ ఎల్డర్స్ కానీ, బార్ కౌన్సిల్ మెంబర్స్ కానీ, మేనేజర్స్ కానీ అందరూ కూడా ఆర్టికల్స్ మనకి 25 నుంచి 30 వరకు ఒకవైపు రిలీజియస్ ఫ్రీడమ్ గురించి, మరొక వైపు వారి యొక్క ఇన్స్టిట్యూషన్స్ గురించి, ఇంకొక వైపు మైనారిటీస్ మేనేజ్మెంట్ గురించి క్లియర్గా కాన్స్టిట్యూషన్లో చెప్పబడి ఉన్నాయి. అయితే ఎన్నాళ్ళు జరుగుతున్నాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైనా ఒక అవకతవకలు జరుగుతున్నాయి, అన్యక్రాంతం అవుతున్నాయి అనేటువంటి భావన ఉంటే ట్రాన్స్పరెన్సీ కోసం, పారదర్శకత కోసం ఇంకా మెరుగైనటువంటి విధానం తీసుకురావడంలో ఎవరికి కూడా ఎలాంటి అభ్యంతరాలు లేవు. కానీ ఒక మతం మీద ఇంకొక మతం దాడి చేయటం కానీ, ఆ మతాన్ని, వాళ్ళ సెంటిమెంట్స్ని హర్ట్ చేసే విధంగా చర్యలు తీసుకోవటం అన్నది ఎవరు కూడా సహించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు ఆ బోర్డులోకి ముస్లిమేతరుల్ని సభ్యులుగా పెట్టడం, ప్రభుత్వ అధికారుల్ని అందులో సభ్యులుగా పెట్టడం, నిర్ణయం ఇది ఎవరి ఆస్తి ఎవరికి చెందుతుందనేటువంటి నిర్ణయం చేసే అధికారాన్ని కూడా ప్రభుత్వం తన చేతిలోకి తీసుకోవడం, ఒక జాయింట్ సెక్రటరీ కానీ, ఒక కలెక్టర్ డెసిషన్స్ కానీ ఈ అంశాలలోకి తీసుకురావడం వల్ల ప్రభుత్వం తన అధీనంలోకి తనకు సంబంధం కానటువంటి ఒక దేవునికి సంబంధించినవి, ఒక రిలీజియస్ ఫ్రీడమ్కి సంబంధించినటువంటి అంశాలను తీసుకుని ఈ ఆస్తుల్ని కొట్టేయడానిక, లేకపోతే హరించడానిక, లేకపోతే అణిచివేయడానిక ఎందుకు అనేటువంటి అనుమానాలు భయంకరంగా ఈరోజు ప్రజల్లో ఉన్నాయి. పార్లమెంట్ ఉభయ సభల్లో కూడా కొన్ని పార్టీలు ఎవరైతే దీన్ని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళు విస్తృతంగా చర్చించడం, సుప్రీంకోర్టులో వేయటం కూడా జరిగింది. The question is that the Musliman Waqf Repeal Bill 2025 as passed by Lok Sabha be taken into consideration. Those in favor will please say aye. Those against will please say no. I think the ayes have it, the ayes have it, the ayes have it. The motion is adopted. అయితే ఇక్కడ ఏవైతే ముస్లిమేతరులను తీసుకురావడము, గవర్నమెంట్ నిర్ణయం మీద ఆధారపడి డెసిషన్ మేకింగ్ తీసుకోవడము, అంతేకాకుండా ఈవెన్ అంటే బై యూజర్ అనేటువంటిది ఒకటి ఉంది. అంటే 800 సంవత్సరాలుగా ఇస్తున్నటువంటి ఈ ఆస్తులని సరైనటువంటి రికార్డు లేదనేటువంటి సాకుతో అది ప్రభుత్వం స్వాధీనం చేసేసుకుంటుందేమో అనేటువంటి ఒక భయం ఈరోజు ఉన్నది ఈ రిలీజియస్ కమ్యూనిటీస్లో. అదేవిధంగా ఈ రకమైనటువంటి చట్టాలు తీసుకురావడం ద్వారా ఫండమెంటల్ రైట్స్కి భంగం కలుగుతుంది అనేటువంటి వాదన ఒకవైపు ఉంటే, మరి సెక్యులర్ అని చెప్పుకునేటువంటి పార్టీలు, మేము సెక్యులర్, అన్ని మతాలని రాజ్యాంగబద్ధంగా సమానంగా చూస్తాము, మాకు మతం కాదు అని చెప్పుకునే పార్టీలు ఈరోజు పార్లమెంటులో ఎలా మద్దతు ఇచ్చాయి అనేటువంటిది ఒక విస్తృతమైనటువంటి చర్చ, ప్రశ్న జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. పారదర్శకత తీసుకురావాలి, అవినీతిని అంతం చేయాలి అనేటువంటి ఆలోచనని అందరూ కూడా స్వాగతిస్తారు. వాస్తవానికి చాలా చోట్ల ఈ వక్ఫ్ భూములు కూడా అన్యాక్రాంతం అయినటువంటిది. అదేవిధంగా ఎవరైతే బలవంతులుగా ఉన్నారో, ఎవరైతే అధికారంలో ఉన్నారో వారు తమ అధికారాన్ని వాడి ఈ ఆస్తుల్ని ఆక్రమించుకోవడం అనేటువంటి అంశాలు కూడా బయట వినిపిస్తున్నాయి. అంతేకాకుండా
విత్ ఇన్ ది బోర్డు ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ కూడా, పర్సన్స్ కూడా దాన్ని మిస్యూజ్ చేయడానికి ఒక ప్రయత్నం జరిగింది అనేటువంటి అంశాలు కూడా పరిగణలో ఉన్నాయి. అయితే 5 సంవత్సరాలు కనీసం ఇస్లాం ప్రాక్టీస్లో ఉన్నవాళ్లే దీనికి బహుమతి ఇవ్వాలి, గిఫ్ట్ ఇవ్వాలి, ఇట్లాంటి అనేకమైనటువంటి కండిషన్స్, నాన్ ముస్లిమ్స్ని తీసుకురావడం, ఆఫీసర్స్ని తీసుకురావడం, ఇవి ఎవరు కూడా ఒప్పుకోవడం లేదు. నిజంగా చిత్తశుద్ధి ఉండి దీన్ని ట్రాన్స్పరెంట్గా చేయాలి అనుకున్నప్పుడు అది ఏ విధంగా ఉపయోగపడుతుంది, మరింత ట్రాన్స్పరెంట్గా అకౌంటబుల్గా ఎలా చేయగలుగుతాం అన్నంత వరకే పరిమితం అవ్వాలి. కానీ రిలీజియస్ అఫైర్స్లో గవర్నమెంట్ రోల్ ఏంటి, నాన్ రిలీజియస్ పర్సన్స్ యొక్క రోల్ ఏంటి అన్నది ప్రధానంగా, అంతేకాకుండా ఇన్నాళ్లుగా రికార్డు లేనటువంటి భూముల సంగతి ఏమిటనేటువంటివి ప్రధానంగా ఈరోజు చర్చ జరుగుతున్న సందర్భంలో ఇలాంటి అభ్యంతరకరమైన అంశాలు ఉన్నప్పుడు సెక్యులర్ పార్టీలని చెప్పుకునే తెలుగుదేశం కానీ, జనసేన కానీ, వైసీపీ కానీ ఎందుకు లోక్సభలో, రాజ్యసభలో మద్దతు ఇచ్చాయి? ఒక పార్టీ అయితే లోక్సభలో ఇవ్వలేదు, రాజ్యసభలో ఇచ్చారని చెప్తున్నారు. అసలు ఈ దాగుడు మూతలు ఏంటి? ఈ మోసపూరితమైనటువంటి పరిస్థితి ఏమిటి? ఈరోజు ఇస్లాం పాటించేటువంటి వ్యక్తుల యొక్క ఆస్తుల మీదకి వచ్చారు. రేపు ఇది ఎటు దారితీస్తుందో, మన భారతదేశంలో క్రిస్టియన్ రిలీజియన్ సంబంధించినటువంటి ఆస్తులు ఉన్నాయి, చర్చెస్ ఉన్నాయి, అలాగే బుద్ధిస్ట్ ఉన్నాయి, సిక్ ఉన్నాయి, జొరాస్ట్రియన్ ఉన్నాయి. మరి ఏ రోజు ఎవరి మీద దాడి చేస్తారు, ఎవరు ఆస్తులు ఆక్రమణ చేస్తారు, ఎవరు దురాక్రమణ చేస్తారు అనేటువంటి ఒక భయాందోళన కలిగించేటువంటి పరిస్థితిలోకి పాలన వెళ్ళడం ఏమిటి అనేది ఒక ప్రశ్న అయితే, ఈ సెక్యులర్ పార్టీస్ ఎందుకు ఓట్ల కోసం వచ్చినప్పుడు మీ ఆస్తులు కాపాడుతాం, మీ అభిమానం కాపాడుతాం, మీ మనోభావాలు కాపాడుతాం, మీకు అండదండగా ఉంటామని చెప్పి ఓట్లు వేయించుకునే అధికారం వచ్చాక వారిపై ఎగ్గుపెట్టి వారిని వాడుకోవడమే తప్ప ఆదుకునే పరిస్థితి లేకుండా ఉంది. జనాన్ని ఆలోచించమని నేను కోరుతున్నాను. ఎవరైతే మైనారిటీల కోసం, ముస్లింల కోసం, క్రిస్టియన్ల కోసం, బుద్ధిస్టుల కోసం మేము నిలబడతామని సెక్యులర్ అని చెప్పి ఓట్లు వేయించుకున్నారో ఈరోజు అవన్నీ వదిలేసి తిరిగి వారి మీద దాడి చేసేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఎవరు నిజం, ఎవరు అబద్ధం, ఎవరు మోసం, ఎవరు నిజంగా మనకు అండదండగా ఉంటారనేటువంటి అంశాలు జనాన్ని ఆలోచించమని కోరుతూ ఈ సెక్యులర్ పార్టీస్కి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది, మీరు ఎన్నికల ముందు ఏ విధంగా అయితే హామీలు ఇచ్చి ఎలా అయితే మేము సెక్యులర్గా ఉంటామని చెప్పారో, ఎన్నిక అయినాక అధికారం వచ్చిన తర్వాత కూడా ఆ విధంగా మీరు ఉండి తీరాలి. మీరు తెలుగుదేశం కానీ, జనసేన కానీ, వైసీపీ కానీ ఎందుకు మీరు లోక్సభలో కానీ, రాజ్యసభలో కానీ ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారో ప్రజలకు వివరణ ఇచ్చి తీరాలి. మైనారిటీలను చేసినటువంటి మోసం, దగ జనం కూడా చూడాలి, జనం కూడా విశ్లేషించాలని చెప్పి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ కోరుతున్నది.